హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక మార్నింగ్ రొటీన్ బ్లాగ్ షూట్ చేద్దాం అనిపించింది నాకు. ఎందుకంటే ఈ మధ్య ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుండి ఫంక్షన్స్, ఫెస్టివల్స్, శారీ షాపింగ్, సో ఇట్లా ఫుల్ బిజీ అయిపోయింది. డే ఇన్ మై లైఫ్ అవ్వచ్చు, లేదంటే మార్నింగ్ రొటీన్ బ్లాగ్స్, ఈవినింగ్ బ్లాగ్స్ అట్లా షూట్ చేసి చాలా రోజులైంది. అండ్ దట్టు నేను ఇంకొక 2 డేస్లో ఇంటికి వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు నా మార్నింగ్ రొటీన్ చూపిస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నాది 5th మంత్ దాటిన తర్వాత మార్నింగ్ రొటీన్లో డెఫినెట్లీ కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మేము హాస్పిటల్ చేంజ్ అయినాము. ఇప్పుడు మాకు తెలిసిన కొత్త డాక్టర్ అనమాట. సో వాళ్ళు కూడా కొన్ని ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు కదా, 6th మంత్లో 7th అండ్ లాస్ట్ వరకు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ చెప్తూ ఉంటారు. కాబట్టి నేను కూడా వాటిని ఇన్కల్కేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఐ థాట్ ఓకే, ఇంకా ఫెస్టివల్స్ చాలా రాబోతున్నాయి, ఇంకా ఫంక్షన్స్ చాలా రాబోతున్నాయి, ఈ లోపల ఒక మంచి లైట్ హార్టెడ్ బ్లాగ్ ఏదైనా షూట్ చేద్దాము అనిపించింది. సో దట్ టు వీకెండ్ కాబట్టి ఐ థింక్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా, మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. తర్వాత నేను ఇంకా మీకు అడిషనల్ డీటెయిల్స్ అవ్వచ్చు, ఏం ఫాలో అవుతున్నాను, మా డాక్టర్ ఏం చెప్పారు, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే లెట్స్ స్టార్ట్ అవర్ మార్నింగ్ రొటీన్. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. నేను కెటిల్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేడి చేయడానికి పెట్టాను. అవి కొంచెం హీట్ అయిన తర్వాత నేను కుంకుమ పువ్వు వేసుకుంటాను. 1 లేదంటే 2 వేసుకుంటే సరిపోతుంది. వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయితే కన్జ్యూమ్ చేస్తాను నేను. ఈ కుంకుమ పువ్వు కూడా క్వాలిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, చూసుకోండి. కొంచెం మంచి క్వాలిటీ ఉండేది తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ బాడీ టైప్కి కుంకుమ పువ్వు సెట్ అవుతుంది అనుకుంటే, ఎందుకంటే కొంతమందికి ఎక్కువ హీట్ కూడా ఉంటుంది కదా, సో వాళ్ళకైతే సెట్ అవ్వదు. ఇది నేను బాకుకి వెళ్ళాను కదా, అప్పుడు తెచ్చుకున్నాను. ఎందుకంటే అక్కడ వాళ్ళు చెప్పారనమాట కుంకుమ పువ్వు ప్యూర్ ఉంటుంది అని చెప్పేసి. సో అప్పుడు ఇంకా కూడా తెలియదు, ఏదో ప్యూర్ ఉంటుంది కదా, సరే తీసుకుందాం, నాకు ఎలాగో ముందు నుండి అలవాటు ఉంది, మీరు ముందు వ్లాగ్స్ చూసుకున్నా కూడా మంచి గ్లో ఇస్తుంది కదా అని చెప్పేసి కుంకుమ పువ్వు తాగేదాన్ని అనమాట, వామ్ వాటర్తో మిక్స్ చేసుకొని. సో అక్కడ ప్యూరెస్ట్ దొరుకుతుందని చెప్పేసి తెచ్చుకున్నాను. మనకి ఇండియాలో కూడా చాలా దొరుకుతాయి. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఒకసారి మీ డాక్టర్ని అడగండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ కొంచెం ఎక్సెస్ ఆఫ్ హీట్ అనిపిస్తోంది అనుకుంటే కుంకుమ పువ్వు ఇంకా కొంచెం వేడి చేస్తుంది అంటారు కదా, సో అలాంటి వాళ్ళైతే తీసుకునే అవసరం లేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే నాకు సపరేట్గా డైట్ చార్ట్ ఇచ్చారు. అండ్ నాకు తగిన డైట్ చార్ట్ అంటే ఇదేంటి కీన్వా అట్లాంటిది ఏం కాదు, మనం రెగ్యులర్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ ఏం తీసుకుంటామో అవే ఉన్నాయన్నమాట నా డైట్ చార్ట్లో. సో అందుకే అదే కంటిన్యూ చేస్తున్నా. మా డాక్టర్ అయితే వీక్లీ ఒక 2-3 టైమ్స్ ఇది తీసుకోవచ్చు మార్నింగ్, ఒకవేళ ఎక్సెస్ ఆఫ్ హీట్ లేదు అనుకుంటే. ఒకవేళ నార్మల్గా అయితే డైలీ ఒక్కొక్కటి తీసుకోవచ్చు అన్నారనమాట. కానీ నేనైతే వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయితే దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నాను. అండ్ దీన్ని జస్ట్ ఒక 2 అట్లా వేసేసి ఒక 5 మినిట్స్ అలా, అందుకే దాన్ని కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ వేడి చేస్తాను నేను. ఎందుకంటే 5 మినిట్స్ అలాగే వదిలేస్తే మనకు ఆ ఫ్లేవర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత తాగాలి. అండ్ నైటే నానబెట్టి పెట్టుకుంటాను ఇవి ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. దర్శన్కి నాకు ఇద్దరికి కలిపి నానబెడతాను అనమాట, మార్నింగ్ ఇద్దరం తినేస్తాం కాబట్టి. సో ఇవి అండ్ దీంతో పాటు కుంకుమ పువ్వు వాటర్, ఇది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత ఇంకా మా హౌస్ హెల్ప్ వాళ్ళు వచ్చే లోపల టైం పడుతుంది కాబట్టి ఇది కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది ఆ లోపల, బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యే లోపల. ఈరోజు మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మెనూ వచ్చేసి పొంగల్ నాకు అండ్ దర్శన్కి చపాతీ అండ్ చట్నీ గైస్. ఈ పొంగల్కి మార్నింగ్ 6 o'clock అట్లా నానబెట్టుకుంటే సరిపోతుంది. మా హౌస్ హెల్ప్ 9:30కి వస్తారు కాబట్టి వాళ్ళు చేసే లోపల బాగా నానతాయి అనమాట. కొంతమంది నైటే నానబెట్టుకుంటారు, కాకపోతే ఇవి నార్మల్ బ్యాళ్ళు కదా, సో నార్మల్ బ్యాళ్ళు అండ్ రైస్కి అంతసేపు నానబెడితే అంత ఫ్లేవర్ ఉండదు. మామూలుగా పొట్టు పెసర బ్యాళ్ళు అంటారు కదా, సో వాటినైతే నైట్ కిచిడీలాగా చేసుకునే వాళ్ళైతే నైటే నానబెట్టుకోవాలి. నాది జస్ట్ ఈరోజు పొంగల్ కాబట్టి మార్నింగ్ దర్శన్ లేస్తాడు కదా, లేచిన తర్వాత జిమ్కి వెళ్ళే ముందర నాకు కడిగేసి నానబెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. మెజర్మెంట్ అంతా నేను ముందే నైటే తీసి పెట్టింటాను. వాటర్ ఒకటే వేయను అంతే, మార్నింగ్ లేచి వాష్ చేసి నానబెట్టేసి అని చెప్తాను. ఈ చిన్న గ్లాస్ తీసుకుంటాను, ఇది కూడా నాకు ఎక్కువ అవుతుంది. కాకపోతే మార్నింగ్ ఇంకా హౌస్ హెల్ప్ వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా తింటారు కదా అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ వేపిస్తాను అనమాట. సో ఇంత బ్యాల్ వేసుకుంటే దానికి ఇంత క్వాంటిటీ రైస్, నాకు రైస్ ఎక్కువ ఉంటే నచ్చదు కాబట్టి. సో అదనమాట మెజర్మెంట్ యూజువల్గా పొంగల్కి. సో తను వచ్చేస్తే ప్రిపేర్ చేసేస్తారు గైస్.
దర్శన గుడ్ మార్నింగ్. హాయ్ జోయితు, హాయ్ గైస్. నా మార్నింగ్ రొటీన్ అయితే కొంచెం లేట్గా స్టార్ట్ అయినా దర్శన్ని మాత్రం ఆన్ టైం స్టార్ట్ అవుతుంది. ఆన్ టైం ఉండాలా? 6 o'clock. టైంకినే. ఇంక ఈరోజు సండే కాబట్టి కొంచెం రెస్ట్. 1 hour లేట్గా లేచిన, అంటే ఒక 7 o'clock అట్లా లేచిన. ఓకే. లేసేసి ఇంకా నువ్వు నైట్ చెప్పిండేది గుర్తుంది కదా, నానబెట్టాలనేసి. అవును. అందుకనేసి వాష్రూమ్కి వెళ్దామని వెళ్తే సర్లే ఫస్ట్ అక్కడ పెట్టేసి తర్వాత పోదామనేసి వచ్చి అది కడిగేసి 2 times కడిగి మళ్ళీ అది నానబెట్టిన. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇంకా సేపట్లో కదా. అది కాకుండా ఈ మధ్య అసలు నీకైతే నిద్రే రావడం లేదు. ఏం చేద్దాం చెప్పండి, సరిగ్గా నిద్ర పట్టట్లేదు. బట్ ఇట్స్ ఓకే. అగైన్ ఈవినింగ్ 4:30 అయింది గైస్ టైము. మార్నింగ్ బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, అది సగం అయింది, సగం కాలేదు. హాయ్ హలో సార్ అజిత్ గైస్, స్పెషల్ గెస్ట్ వచ్చినాడు గైస్. ఆఫ్టర్నూన్ చాలా లేట్ అయింది వచ్చే లోపల. వందే భారత్ వచ్చినాడు అనమాట. వచ్చేకి లేట్ కాలేదు, కానీ అక్కడ ఈరోజు ఏదో సంథింగ్ రోడ్ రిపేర్ అంతా జరుగుతూ ఉంటే క్యాబ్ అస్సలు బుక్ అవ్వలేదు. సో తను వచ్చే లోపల కొంచెం లేట్ అయింది. దర్శన్ అక్కడికి అన్నాడు పికప్ చేసుకుంటాను అని చెప్పేసి, మళ్ళీ ఎట్లయినా క్యాబ్లో వచ్చేస్తే బెటర్ కదా అని చెప్పేసి క్యాబ్ అనుకుంటే అదేమో లేట్ అయింది. సో ప్రస్తుతానికి మా ప్రయాణం ఎక్కడికంటే గ్యాస్ స్టవ్ తీసుకోవడానికి వెళ్తున్నాం గైస్. ఇక్కడికి కాదు, అనంతపూర్కి. సో అక్కడ ఆల్రెడీ 2 మార్చినాము. 2 అంటే ఫస్ట్ ఫేవర్, అది ఇంట్లోకి వచ్చినప్పుడు తీసుకుంటే అది బాగానే పనిచేస్తా ఉంటే మిడిల్లో కొంచెం రిపేర్స్ వచ్చింది. సో అందుకని చెప్పేసి బ్లో హాట్ తీసుకున్నట్టున్నాం. అదైతే తెచ్చినప్పటి నుండి రిపేరే గైజ్, ఏ ముహూర్తంలో తెచ్చినామో ఏమో దాన్ని. అండ్ బ్లో హాట్కి కొంచెం కంప్లైంట్స్ కూడా ఎక్కువే ఉన్నట్టున్నాయి. అందుకే ఈసారి ఎలికా తీసుకుందాం. ఎలికానే కదా, ఎలికా తీసుకుందాం అనుకున్నాం. ఫేవర్ ఎలికా అని చెప్పేసి పొద్దున్న నుంచి ఆలోచిస్తా ఉంటే, సో వితౌట్ ఓకే ఫేవర్ ఆల్రెడీ ట్రై చేసినాం కదా, ఎలికా అయితే బాగుంటుంది, కొంచెం ప్రీమియం ఉంటుందేమో అని చెప్పేసి ఎలికా చూడడానికి వెళ్తున్నాము. అజిత్ ఏదో వేరే దగ్గరికి వెళ్తాడు గైస్, ఆన్ ద వేలో దిగుతాడంట. సో ఏదో తీసుకుండేది ఉంది అని చెప్పేసి. అండ్ ఈ లోపల మేము మంచిది గ్యాస్ స్టవ్ దొరికితే తీసుకోవాలా. మేము కాన్ఫిడెన్స్, ఈరోజు సండే కదా, మెయిన్ రోడ్లో పెద్ద ట్రాఫిక్ ఉండదని చెప్పేసి దర్శన్ మెయిన్ రోడ్లో పిలుచుకొచ్చినాడు. చూస్తే అంతా రివర్స్, ట్రాఫిక్ అంతా మొత్తం మెయిన్ రోడ్లోనే ఉంది. అంటే మోస్ట్లీ సండే అందరు బయటకు వెళ్ళింటారు కదా, లేకపోతే రిలేటివ్స్ ఇంటికి ఫంక్షన్స్ ఏవో ఒకటి ఉంటాయి. ఆఫ్టర్నూన్ అంటే సరిపోతాండేమో, ఈవినింగ్ కదా కొంచెం ఎక్కువే ఉంటాయి ఇంకా. అదే ఓకే గైస్. ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడికి ఏ ఏరియాకి పోతున్నాం మనం? షోరూమ్ కి లాల్బాగ్కి వెళ్తున్నాం. అంటే మాకు దగ్గరలో కొన్ని ఉన్నాయి స్టోర్స్, కాకపోతే మనము ఇంటికి చిమ్నీ తీసుకునేది అదే బ్రాంచ్ లోనే. అక్కడైతే తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట, కొంచెం రికమెండేషన్స్ అన్ని బాగా చేస్తారు, ప్లస్ సర్వీస్ మెయిన్ కదా మనకు. సో అదంతా మాట్లాడితే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ గా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ప్రస్తుతానికి అయితే మాది ఎలికా చిమ్నీ తీసుకున్నప్పటి నుండి ఇంతవరకు ఒక్క రిపేర్ కూడా రాలేదు. అండ్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది కదా గ్యాస్ స్టవ్ టాప్, 10 years అయింది. అదైతే అంటే అప్పుడు క్వాలిటీకి ఇప్పుడు క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుందిలే, కానీ ఎలికానే ఏం ప్రాబ్లం రాలేదంట. ప్లస్ మా మమ్మీకి ఏంటంటే ఈ కిరోసిన్ వస్తాయి చూడండి గ్యాస్ స్టవ్ లో, అట్లా మంటలు రాళ్ళ బాగా ఉంటుంది గైస్. సో కొంచెం మంచిగా మంటలు బాగా వచ్చేటివి తీసుకుందాం. 4 burner అయితే 5 burner కూడా ఉంటుంది కానీ కంజెస్టెడ్ అయిపోతుంది, అందుకే 4 burner చాలు అనుకున్నాను. సో ఫస్ట్ అయితే లెట్స్ గో, ఆప్షన్స్ ఏమున్నాయి చూద్దాం. అలా బయటికి వెళ్ళామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. నార్మల్గానే ట్రాఫిక్ ఎక్కువ, ఇంక ఇట్లా వర్షం పడుతూ ఉంటే ఇంకా రీచ్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కదా. సో ఈ ఇయర్ చాలామంది నోటీస్ చేసింటారు, మనకు బెంగళూరులో అంటే కర్ణాటక మొత్తం అనుకుంటాను టెంపరేచర్ అయితే చాలా తక్కువ ఉంది. అండ్ వర్షాలు కూడా బాగా పడ్డాయండి. లాస్ట్ టైం మనం వాటర్కి బాగా ఇబ్బంది పడి ఉంటాం కదా, కానీ ఈసారి అలా ఏం లేదు, అంత బాగుంది, వెదర్ అంతా కూడా చాలా బాగుంది. ఫైనలీ వీ రీచ్డ్ ఎలికా. సో మేము యాక్చువల్లీ ఎలికా ఫీవర్ 2 చూద్దాం అనుకున్నాం, కానీ ఫస్ట్ ఎలికా
శ్రీలంకకే వెళ్ళిపోయాము అండ్ అక్కడే మనకు మంచిది సెలెక్ట్ అయిపోయింది. సో కొంచెం టైం తీసుకొని నీట్గా సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మ్యాట్ ఫినిష్వి కూడా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి అండ్ దాంతోపాటు గ్లాస్ టాప్వి కూడా. సో హాబ్ అయితే లోపలికి ఇన్స్టాల్ చేసేస్తారు, మనది హాబ్ ఏం అవసరం లేదనమాట, జస్ట్ నార్మల్గా పైన పెట్టేదే కావాలి కాబట్టి అదే చూస్తున్నాము. సో మధ్యలో ఒక చిన్న కన్ఫ్యూజన్ అయిందనమాట, 4 బర్నర్ తీసుకోవాలా 5 తీసుకోవాలా అని చెప్పేసి. సో తర్వాత మమ్మీకి వీడియో కాల్ చేసి చూపిద్దామని చూపించాను. 5 బర్నర్ కూడా బాగుంది, స్పేషియస్గానే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఏమన్నా కంజెస్ట్ అవుతుందేమో అని చెప్పేసి తీసుకోలేదు. వాళ్ళనే సజెషన్ అడిగామన్నమాట ఏది బాగుంటుంది అంటే, వాళ్ళు 4 బర్నర్లో అయితే ఇది చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇప్పుడు చూపిస్తామండి మోడల్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎలికా స్టోర్స్ అవైలబుల్లో లేదనుకుంటే ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంది, నేను చూశాను. సో ప్రైస్ వచ్చేసి దీనికి 39,000 అండి. ఎగ్జాక్ట్గా అయితే 38,910 రూపీస్ అట్లా ఉంది, 39,000 అరౌండ్. సో మొత్తం మోడల్ అంతా చాలా బాగుంది. యూజ్ అయితే చేయలేదు, సో ముందే అయితే చెప్పలేను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మా అత్తయ్య వాళ్ళు చాలా ఇయర్స్ నుండి వాడుతున్నారు. ప్లస్ చిమ్నీ ఇప్పుడు దానికి ఏదైతే సెట్ చేశారో అటు సైడ్ది ఆ చిమ్నీనే ఇప్పుడు మనం ఇంట్లో కూడా వాడుతున్నాము. మాకైతే ఎలాంటి కంప్లైంట్స్ లేవన్నమాట. అందుకే ఈసారి ఓకే, ఫేబర్ ఆల్రెడీ యూజ్ చేశాం కదా, ఒకసారి ఎలికా ట్రై చేద్దాము, చాలా బాగుంది అని కూడా విన్నాను. నేనైతే ChatGPTని అడిగి వెళ్ళాను గైస్, ఏది బాగుంటుంది బ్రాండ్, ఫేబర్ బాగుంటుందా ఎలికా బాగుంటుందా అంటే, ChatGPT కూడా కంపారిటివ్లీ అన్ని కంపేర్ చేసుకొని ఎలికా బాగుంటుంది అని చెప్పేసరికి ఇంక ఇదే తీసేసుకున్నాం. ఇంటికి వచ్చేసాం గైస్, వర్షం పడుతూ ఉంది. వర్షంలో హెయిర్ కొంచెం తడిచినట్టు అనిపిస్తే నేను ఇంకా తలస్నానం చేసేసిన. ఎట్లనో రేపు ఊరికి వెళ్తాను కదా, వెళ్ళే ముందర మళ్ళీ అంతా హడావిడి ఎందుకు, ఇప్పుడే కొంచెం స్టైలింగ్ చేసేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి. అండ్ గ్యాస్ స్టవ్ ఆల్రెడీ అవైలబుల్లోనే ఉంటే కార్లో తీసుకొచ్చేసినాం దాన్ని, ఆల్రెడీ కార్లోనే పెట్టినాం. ఇంకా మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చేది, మళ్ళీ రేపు కిందికి షిఫ్ట్ చేసేది ఎందుకని చెప్పేసి. ప్లస్ ఇట్ ఈస్ హెవీ అండ్ అది అడిగామన్నమాట, కరెంట్ ఆపరేటెడా బ్యాటరీ ఆపరేటెడా అని చెప్పేసి. బ్యాటరీస్ ఆపరేటెడ్, బ్యాటరీస్ లోపలే ఉంటాయి, మీరు జస్ట్ వేసుకోవాలి. అండ్ బ్యాటరీస్ కూడా ఐ థింక్ ఒక 1.5 year వరకు వస్తుంది, తర్వాత కావాలంటే చేంజ్ చేసుకోండి అని చెప్పారనమాట. సో అది కూడా ఓకే. అండ్ హెయిర్ వాష్ చేసుకునే ముందు హెయిర్ ఆయిలింగ్ చేసేసుకున్నాను. నేను ఇప్పుడు హెయిర్ ఆయిలింగ్ ఓన్లీ తలస్నానం చేసే ముందర మాత్రం పెట్టుకుంటాను గైస్, ముందులాగా ఎక్కువ పెట్టుకోవట్లేదు అనమాట, డాండ్రఫ్ వచ్చేసి హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి. బట్ హెయిర్ ఆయిల్ కోసం, మీరు మంచి హెయిర్ ఆయిల్ కోసం చూస్తూ అంటే గెట్ దిస్ వన్. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్ బై ఎనీ బ్రాండ్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చూపించే ఏవి కూడా ఆ బ్రాండ్ నుండి స్పాన్సర్డ్ అయితే కాదు, జస్ట్ చెప్తున్నాను. సో నేను ఇంత యూస్ చేసినానో చూసుకోవచ్చు కదా. ఇండివైడ్ది పెద్ద సైజు తీసుకోండి, ఐఎమ్ షూర్ మీరు డిసప్పాయింట్ అవ్వరు అని చెప్పేసి. దిస్ ఈజ్ సో గుడ్. ఎస్పెషలీ హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటే ఎవరికైతే కొన్ని పర్ఫ్యూమ్ స్మెల్స్ నచ్చవు, లేదంటే కొంతమందికి హెయిర్ ఆయిల్ అస్సలు సెట్ కాదు నాలాగా అనుకుంటే ట్రై దిస్ వన్. ఎందుకంటే నాకు కూడా హెయిర్ ఆయిల్ సెట్ కాదు, ఎప్పుడు హెయిర్ ఆయిల్ అప్లై చేసినా కొంచెం డాండ్రఫ్ వచ్చేది అండ్ చాలా ఆయిలీగా ఉండేదన్నమాట. బట్ దిస్ ఈస్ వెరీ నైస్ అండి. నేను ఐ థింక్ ఒక 6 months నుండి యూజ్ చేస్తున్నట్టున్నా, చాలా బాగుంది. సో యా, దిస్ వన్. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే, బట్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అనేది నా ఫీలింగ్ అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్. అండ్ ఇంకా హెయిర్ కేర్ ఏం లేదు, ఇది హీట్ ప్రొటెక్షన్ స్ప్రే. మీరు ఎంత కాస్ట్లీ ఏది వాడినా, హెయిర్ టూల్ వాడినా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే వాడకుండా అయితే అస్సలు హీట్ స్టైలింగ్ అనేది చేసుకోవద్దండి. సో నేను ఇంతకుముందు వెల్లాది వాడుతూ ఉంటాను అనమాట, డిఫరెంట్వి ట్రై చేసినాను. నాకు వెల్లాది అండ్ డ్రెస్ మీద చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు ఎలాగో హీట్ స్టైలింగ్ చేసి దీన్ని అక్కడికే తీసుకెళ్ళిపోతా. లాస్ట్ టైం నేను స్ట్రైట్నర్ మర్చిపోయినాను, నేను నా డైసన్ కూడా మర్చిపోయినాను. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర బడ్జెట్ ఉంది అంటే డెఫినెట్లీ గెట్ ద డైసన్ గైస్. దట్టు ఇప్పుడు కొత్తది వేరియంట్ ఐడీది రిలీజ్ అయింది కదా, ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. సో యా, నేను చాలా ఇయర్స్ నుండి నా పాత డైసన్ అక్కడ ఉంది చూడండి. ఐఎమ్ థింకింగ్ టు గెట్ ఎ న్యూ వన్, బట్ పాతది బాగా పనిచేస్తుంది కదా, ఊరికే చేంజ్ చేసేది ఎందుకు అని చెప్పేసి నేనేం తీసుకోవట్లేదు. కానీ బడ్జెట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ డైసన్ తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ లేదు మీకు నార్మల్ స్ట్రైట్నర్ ఒకటి చాలు అనుకుంటే గో ఫర్ దిస్ వన్. ఇది కానీ ఫిలిప్స్ కానీ ఏదైనా బాగుంటుంది. సో దిస్ ఈజ్ ఐకానిక్ గ్లామ్. ఇలా ఉంటుంది గైస్, చాలా బాగుంటుంది. మనకు ఆపరేటింగ్ మోడ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, హీట్ ఎంత కావాలి ఏంటి అని చెప్పేసి, ఆన్ అండ్ ఆఫ్ అంతా. సో ఇది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్లో కూడా చాలా ఈజీగా స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. ఇది నేను అనంతపూర్కి తీసుకెళ్తున్నాను బికాజ్ ఈజీ టు యూజ్, డ్రై అయినప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. డైసన్ ఏంటంటే మనకు ట్రావెలింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఎవరైతే కొంచెం ఫారెన్ ట్రిప్స్కి లేదంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్కి ఎక్కువ వెళ్తున్నారు అనుకుంటే మన ఇండియాలో తీసుకునే డైసన్ ఇండియాలోనే పనిచేస్తుంది, వేరే చోట తీసుకునే డైసన్ వేరే దగ్గర మాత్రం పనిచేస్తుంది. బికాజ్ ఓల్టేజ్
వోల్టేజ్ దానికి సర్టెన్ ఐ థింక్ 25 వోల్ట్ సంథింగ్ ఏదో వోల్టేజ్ ఇష్యూ వస్తుంది మీకు. అండ్ ప్లగ్ పాయింట్ కూడా పెద్దగా ఉండాలి కాబట్టి ఇదేది వద్దబ్బా స్ట్రైట్నర్ చాలు మనకు అనుకుంటే గెట్ దిస్ వన్, యూ వోంట్ రిగ్రెట్. దీంతోపాటు ఫిలిప్స్ది కూడా ఈక్వలీ బాగుంటుంది. సో యా, రెండు నా ఫేవరెటే. ఇది తీసుకెళ్తున్నాను రేపు ఊరికి. అండ్ ఐఎమ్ ఆల్సో క్యారీయింగ్ ఫ్యూ లిప్ టింట్. సో ఇది ఫేస్ షాప్ లిప్ టింట్. ఇది పొద్దున వేసుకుంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ వరకు ఉంటుంది గైస్, ఖచ్చితంగా ఉంటుంది. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడ్డింగ్, ఇట్ ఈస్ వెరీ వెరీ పిగ్మెంటెడ్. ఇది జస్ట్ లిప్స్కి ఒకటే కాదు గైస్, ఇలా అనుకున్నాం కదా, ఇలా అనేసి బ్లష్ లాగా యూజ్ చేయొచ్చు. ఈ టింట్ ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, దిస్ వోంట్ లీవ్. ఓకే, రేపటి వరకు అయినా అట్లనే ఉంటుంది అనమాట, లిప్స్ మీద చీక్స్ మీద అంత స్ట్రాంగ్. ఇది ఫేస్ షాప్ ది టింట్. అండ్ ఐ థింక్ ఇది షేడ్ చెర్రీ ఆర్ సంథింగ్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ యా, చెర్రీ కిస్ అనే షేడ్లో తీసుకున్నా. ఎగ్జాక్ట్ ప్రోడక్ట్లు అన్నీ నేను లింక్ చేసి ఉంటాను, మీరు తీసుకోండి. అండ్ దాంతోపాటు టింటెడ్ లిప్ బామ్ కోసం చూస్తూ ఉంటే ఇది బాగుంది గైస్. ఇది హైఫెన్ది, ఇది విటమిన్ ఇన్ఫ్యూజ్డ్ పెప్టైడ్ లిప్ బామ్. సో మనకు రోడ్ బ్రాండ్ ఉంది కదా, యూఎస్లో దొరుకుతుంది మనకు. సో దానికి కొంచెం డ్యూప్ అనే చెప్పుకోవచ్చు, హైఫెన్ది. ఈ కలర్ ఎప్పుడు చూసినా సోల్డ్ అవుట్లోనే ఉంటుంది. సో ఫైనల్లీ నాకు దొరికింటే నేను ఇది ఒకటి ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. వెరీ నైస్ కలర్. ఇది కూడా బ్రౌన్ చాక్లెటీ కలర్ వస్తుంది అనమాట. ఓన్లీ ఏమంటారు లిప్ బామ్ టింటెడ్ది అప్లై చేసుకోవాలి అనుకుంటే గెట్ దిస్ వన్. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. వెరీ నైస్, టేస్ట్ కూడా బాగుంటుంది గైస్, అట్లనే ఎక్కువ తినద్దండి. అండ్ ఒకటి ట్రావెలింగ్ పర్పస్ కోసం ఐ గాట్ దిస్ సన్ స్క్రీన్. ఇది సెకండ్ అనమాట నాది. బ్యూటీ ఆఫ్ చేసింది స్టిక్ సన్ స్క్రీన్ వస్తుంది కదా, జస్ట్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇది ట్విస్ట్ చేసి ఇట్లా ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ ఒక 3 అవర్స్కి ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు ఆఫీస్లో ఉండే వాళ్ళు అప్లై చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి సో ఇది ఒకటి తీసుకున్నా. దిస్ ఇస్ కంప్లీట్లీ వర్త్ ఇట్ అండ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఐ ఆల్సో గాట్ దిస్ పానోరామా మస్కారా బై లోరియల్. నేను ఇప్పుడు ఈ మధ్య రియలైజ్ అయ్యేది ఏంటంటే మస్కారాస్కి ఎక్కువ డబ్బులు పెట్టకూడదు, చీప్ అండ్ బెస్టే బెటర్. చీప్ అంటే మరీ డెడ్ చీప్ కాదు, అఫోర్డబుల్ దాంట్లో తీసుకుంటే బెస్ట్ గైజ్. ఎట్లయినా దీనికి షెల్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది, 6 months ఉంటుంది కదా. సో ఇదే బెటర్ అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా. వెరీ నైస్ మస్కారా. ఈరోజు లైట్గా అదే జస్ట్ అట్లా కోట్ చేశాను అనమాట, సింగిల్ టైము. వెరీ నైస్. అండ్ బాడీ మిస్ట్ ఒకటి తీసుకున్నాను అనమాట. దీస్ డేస్ నేను బాడీ మిస్ట్ బాడీ మీద కాకుండా బట్టల మీద స్ప్రే చేసుకుంటున్నాను. ఇది ది బాడీ షాప్ బాడీ మిస్ట్ స్ట్రాబెర్రీ వేరియంట్లో వస్తుంది. ఎవరికైతే కొంచెం మంచిగా స్ట్రాబెర్రీ స్మెల్స్ ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. అండ్ ఫ్యూ బాడీ స్ప్రేస్ మిస్ ఏంటంటే ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండవు కదా, బట్ దిస్ ఇస్ గుడ్ అండ్ నైస్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఇవి నేను మొత్తానికి తీసుకోండేటివి. ప్రోడక్ట్స్ అన్నీ కింద లింక్ చేసి ఉంటాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ప్రస్తుతానికైతే ఐ నీడ్ టు స్టార్ట్ ప్యాకింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా పనులు ఉంటాయి అండ్ ఫెస్టివల్స్ చాలా రాబోతున్నాయి కాబట్టి ఈ వ్లాగ్ నేను చాలా షార్ట్ అండ్ సింపుల్గానే పెడదాం అనుకున్నాను అనమాట. మార్నింగ్ నుండి నేను ఎక్కువ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు కుదరలేదు. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ సింపుల్ వ్లాగ్. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. లైక్ చేసింటే ఖచ్చితంగా నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తానా, లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఈరోజు మై టంగ్ ఈజ్ ఆల్సో నాట్ కోఆపరేటింగ్ విత్ మీ గైస్. సో మీరైతే కోఆపరేట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ వీ కంట్ ఎవ్రీవన్. బాయ్.